అమెరికా వెళ్ళాలి, అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా సెటిల్ అవ్వాలి. ఇది ఏళ్ల తరబడి లక్షలాది మంది భారతీయ యువత కంటున్న కళ. అయితే డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అధికారంలోకి వచ్చాక ఈ కళపై $1,00,000 భారం పడింది. విదేశీయులను తగ్గించి అమెరికన్స్ కి ఉద్యోగాలు ఇవ్వాలన్న లక్ష్యంతో H-1B వీసా ఫీజులను ట్రంప్ సర్కార్ భారీగా పెంచేసింది. కానీ సీన్ కట్ చేస్తే అమెజాన్, గూగుల్, మెటా వంటి కంపెనీలు ఈ $1,00,000 ఫీజుని భరించేందుకు కూడా సిద్ధపడుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రపంచాన్ని ఊపేస్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐలో నైపుణ్యం ఉన్నవారు అమెరికాలో దొరకడం గగనమైపోతోంది. అగ్రరాజ్యంలో ఇప్పుడు ఈ టాలెంట్ వార్ విపరీతంగా పెరిగిపోయింది. అమెరికన్ టెక్ కంపెనీల్లో విదేశీ నియామకాలకు బ్రేక్ వేయాలన్న లక్ష్యంతో H-1B వీసా ప్రోగ్రాంను ట్రంప్ సర్కార్ కఠినతరం చేసింది. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదంతో ఈ వీసాలకు ఏకంగా $1,00,000 ఫీజు నిర్ణయిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఇంత భారీ ఫీజు విధిస్తే విదేశీ నియామకాలు తగ్గిపోతాయని ట్రంప్ ప్రభుత్వం అంచనా వేసింది. కానీ వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉంది. వీసా ఫీజు ఎంత పెరిగినా సరే అమెరికాలోని దిగ్గజ టెక్ కంపెనీలు మాత్రం H-1B వీసాదారులపై మొగ్గు చూపుతున్నాయి. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో దూసుకుపోవాలన్న లక్ష్యంతో విదేశీ టాలెంట్ పై ఆధారపడక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ట్రంప్ సర్కార్ కఠిన నిర్ణయాల మధ్యనే H-1B వీసాలకు డిమాండ్ పెరుగుతోందన్న ఆసక్తికర విషయం ఇప్పుడు బయటపడింది. నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ NFAP విడుదల చేసిన తాజా నివేదిక ఈ అంశాన్ని స్పష్టంగా వెల్లడించింది. ఇమిగ్రేషన్ డేటాను సవివరంగా అధ్యయనం చేసిన తర్వాత ఈ నివేదికను సిద్ధం చేసినట్లు NFAP తెలిపింది. ఈ నివేదిక ప్రకారం 2025 ఆర్థిక సంవత్సరంలో కొత్త H-1B వీసాల జారీ కోసం టెక్ కంపెనీలు సమర్పించిన లేబర్ కండిషన్స్ అప్లికేషన్స్లో 80% పైగా AI సంబంధిత నియామకాలే ఉన్నాయి. అమెరికా వర్సిటీల్లో కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్ చదువుతున్న విద్యార్థుల్లో దాదాపు 80% మంది విదేశీయులే ఉన్నారు. అమెరికాలో AI రంగానికి అవసరమైన విద్యను ఎక్కువగా విదేశీయులే చదువుతున్నారు. అదేవిధంగా ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగంలోనూ 75% మంది విద్యార్థులు విదేశీ దేశాల నుంచి వచ్చిన వారే ఉన్నారు. ఈ విదేశీ విద్యార్థులు చదువు పూర్తయ్యాక తర్వాత కొంతకాలం పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT కింద పనిచేయడానికి అవకాశం ఉంటుంది. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత వారిని కంపెనీలు కొనసాగించాలంటే H-1B వీసా ఒక్కటే మార్గంగా మిగులుతోంది. దీంతో AI రంగంలో కీలకంగా మారిన ఈ టాలెంట్ను వదులుకోవడం ఇష్టం లేక కంపెనీలు భారీ ఫీజులైనా సరే భరిస్తూ H-1B వీసాల కోసం ముందుకొస్తున్నాయి. ఇదంతా జరుగుతున్న సమయంలో అమెజాన్, మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ కంపెనీలు కృత్రిమ మేధ రంగంపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 2025 ఏడాదిలోనే ఈ 5 కంపెనీలు కలిపి ఏకంగా $380 బిలియన్ పైగా AI పై ఖర్చు చేసినట్లు నివేదిక పేర్కొంది. ఇది ప్రపంచ టెక్ రంగంలోని అత్యంత భారీ పెట్టుబడిగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పెట్టుబడులు కేవలం ప్రయోగాల కోసమే కాదు, దీర్ఘకాల వ్యూహాల భాగంగానే జరుగుతున్నాయంటున్నారు. రాబోయే సంవత్సరాల్లోనూ ఈ కంపెనీలు AI రంగంపై మరింత భారీగా ఖర్చు చేయడానికి సిద్ధమవుతున్నాయి. జనరేటివ్ AI, సూపర్ కంప్యూటింగ్, స్వయం నియంత్రిత వ్యవస్థలు, హెల్త్ కేర్ AI, రోబోటిక్స్ వంటి రంగాల్లో ఆధిపత్యం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాయి. ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే ప్రపంచ స్థాయి ప్రతిభ తప్పనిసరి. అందుకే వీసా ఫీజులు $1,00,000లకు పెరిగినా కంపెనీలు వెనక్కి తగ్గడం లేదు. మొత్తంగా ట్రంప్ సర్కార్ H-1B వీసా ప్రోగ్రాంను కఠినతరం చేసినా టెక్ రంగంలో ఉన్న వాస్తవ అవసరాలు ఈ నిర్ణయాలను సవాల్ చేస్తున్నాయి. అమెరికా ఉద్యోగాలు అమెరికన్లకే అన్న నినాదం ఒకవైపు, కృత్రిమ మేధలో ప్రపంచానికి నాయకత్వం వహించాలన్న ఆకాంక్ష మరోవైపు నిలిచాయి. ఈ రెండింటి మధ్యే H-1B వీసాల భవిష్యత్తు ఊగిసలాడుతోంది. రాబోయే రోజుల్లో అమెరికా ప్రభుత్వం స్వదేశీ టాలెంట్ను ఎంత వేగంగా సిద్ధం చేస్తుంది, విదేశీ నిపుణులపై ఆధారాన్ని ఎలా తగ్గిస్తుంది, లేక భారీ ఫీజులతోనే ఈ వ్యవస్థ కొనసాగుతుందా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.